మరొక వార్తలో కాంగ్రెస్ అదొక లడాయి పార్టీ అంటూ ఒక ఏమంటారు లౌడాల పార్టీ అంటూ కూడా వాడు బీపేసుకోండి. అది నేను గుడం మైపాల్ రెడ్డి అంచెలతో మాట్లాడేటప్పుడు ఆ మాట నేను బీఆర్ఎస్ వ్యక్తిని అంటూ కూడా మా సిగ్గు అన్న ఉండాలి కొంచెం అన్న. కాంగ్రెస్ కండు ఒక అప్పుకున్నావు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఎట్లా అంటావు అయ్యగారు చెప్పండి. పొటెన్షియల్ కాంగ్రెస్ గుడం మైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీలో అంతా గలీజ్ గాళ్ళు ఉన్నారు, ఇది డాష్ పార్టీ అని ఫైర్ అయిన ఎమ్మెల్యే. సో ఇది గత ఏడాది రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గుడం మైపాల్ రెడ్డి నేను అధికార పార్టీ కాదు పక్కా బీఆర్ఎస్ పార్టీ అంటూ ప్లేట్ తిప్పిన మైపాల్ రెడ్డి గత ఏడాది రేవంత్ సమక్షంలో ఇది కాదా. ఇగో మీరు చెప్తున్నా కదా, మీరు అనుకుంటారు పిల్లి పాలు తాగుతుంది, మేము పాలు తాగేటప్పుడు ఎవ్వరు చూడడానికి కూడా అందరు చూస్తారు. ఇది డిజిటల్ యుగం, అర్థమైందా. మీరు ఇంచు మాట్లాడినా బయటికి పొక్కుతుంది. మీరు మాట్లాడే వీడియో ఉంది. ఇప్పుడు ఈయన మీద క్రమశిక్షణ చర్యల భాగంగా ఏం తీసుకుంటారండి. మన బీసీ నాయకుడు తిన్మార్ మల్లన్నను తీసి పక్కకు పెట్టినారు. మళ్ళీ ఈయన రెడ్డి కదా, ఇప్పుడు నిన్న నుంచి ఏమైనా క్రమశిక్షణ చర్యల భాగంగా ఏమైనా చేస్తున్నారా? ఏమైనా చేస్తారు? చెయ్యరు. ఎందుకంటే తను రెడ్డి ఆ ట్యాగ్ లైన్ తోటి ఉన్నాడు కాబట్టి తను ఏం చేయలేరు. మీరు ఇచ్చినా కానీ ఒకవేళ నోటీస్ ఇస్తే దీనిపైన వివరణ ఇవ్వాలా, అంతేగాని దానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అట్లా బహిష్కరణ, పార్టీ బహిష్కరణ. మొన్ననే కదా మదియాష్కి గౌడ్ అంతగానని చెప్పింది బీసీల మీద. ఇది రెడ్ల పార్టీ అంటే రెడ్ల పార్టీ అయింది ఆడ. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అందరూ మొద్దు నిద్ర వీడండి. ఇది కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ తప్ప ఇది ఏమంటారు బీసీల పార్టీ కానీ మిగతా బడు బలహీన వర్గాల పార్టీ మాత్రం కాదు అనేది మాత్రం చెప్పుకోవచ్చు మిత్రులారా. ఇక కాంగ్రెస్ అంటే కూడా అదొక వర్డ్. సో ఇప్పటికే సోషల్ మీడియా అవుతుంది, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం.